పట్నం అక్క పల్లెటూరి చెల్లి మొదటి భాగం. ఒక ఊళ్ళో 10ఏళ్ల చంద్రిక, 7ఏళ్ల హరిత అనే అక్క చెల్లెళ్ళు ఉంటారు. ఇద్దరూ ఆ ఊళ్ళో ఉన్న ప్రభుత్వ బడిలో చదువుకుంటూ ఉంటారు. చంద్రికకి పట్నం వెళ్ళాలని కోరిక. ఊళ్ళో ఎక్కడ కారు కనబడితే అక్కడే నిలబడి ఆశగా, ఇష్టంగా కారుని చూస్తూ కారులో తను వెళ్తున్నట్టుగా ఊహించుకుంటుంది. హరితకి ఊళ్ళోనే ఉంటూ చక్కగా వ్యవసాయం చేసుకోవాలని ఆశగా ఉంటుంది. ఊళ్ళో ఎక్కడ నాగలి కనబడినా ప్రేమగా ఆ నాగలిని తాకుతూ మురిసిపోతుంది. ఇద్దరు ఒకరోజు మధ్యాహ్నం వేళ స్కూల్ బ్యాగులు వేసుకుని ఇంటికొచ్చారు. ఇంటికి తాళం ఉంటుంది. అక్క, బ్యాగులు ఇంటి దగ్గర పెట్టి పొలం దగ్గరికి వెళ్దాం. పొలం దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాను చెల్లి? రోడ్డు మీదకి వెళ్ళి కార్లను చూద్దాం. ఈ రోజు నాకెందుకో పొలం దగ్గరికి వెళ్ళాలనిపిస్తుందక్క. ఇప్పుడే కదా చెల్లి స్కూల్ నుండి నడుచుకుంటూ వచ్చాం. వెంటనే పొలం దగ్గరకంటే ఎలా చెప్పు? కొద్దిసేపు కూర్చో, ఆ తర్వాత వెళ్దాం. సరే అక్క, ఇప్పుడు మనం అని అక్కా చెల్లెలు మాట్లాడుకుంటూ ఉండగా బాధగా కన్నీళ్లతో పొలం గట్టున నడుచుకుంటూ వెళ్తున్న వీరయ్యకి ఒక చోట పురుగుల మందు డబ్బా కనబడింది. ఆ డబ్బా దగ్గర ఆగిపోయాడు వీరయ్య. బాధ మరింత ఎక్కువైంది. ఇప్పుడు నన్ను, నా కుటుంబాన్ని ఆదుకునేది ఇదే అని అనుకుంటూ దిక్కులు చూశాడు. ఎవ్వరూ ఆ చుట్టుపక్కల లేకపోవడంతో వీరయ్య ఆ డబ్బాని పట్టుకొని చకచకా ఒక పెద్ద చెట్టు దగ్గరికి వచ్చాడు. ఆ చెట్టు కింద అతని భార్య కమల ఏడుస్తూ ఉంటుంది. కమల, ఇదిగో పురుగుల మందు డబ్బా దొరికింది. ముందు నేను తాగుతాను, తర్వాత నువ్వు తాగు. చీకటి పడేలోపు మన ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయి. ఏవయ్యా, పిల్లల కోసమైనా ఆలోచించయ్యా. మనం లేకపోతే వాళ్ళని. పిచ్చి కమల, మన చావుకి కారణమైన వాళ్లే మనం లేవని పిల్లల్ని జాలిగా చూస్తారు. ఒకరు అన్నం పెడతారు, మరొకరు కోరేస్తారు, ఇంకొకరు నీళ్ళిస్తారు. వాళ్ళకెట్టాంటి బాధ ఉండదు. నేను పురుగుల మందు తాగుతున్నాను అని వీరయ్య తాగుతుంటాడు. కాని ఆ డబ్బాలో పురుగుల మందు రాలేదు. అప్పుడు వీరయ్యకి ఆ పురుగుల మందు డబ్బాలో మందు లేదని అర్థమైంది. చూశారా, మనం బలవంతంగా చచ్చిపోవడం కాలానికి కూడా ఇష్టం లేదయ్యా. కమల, అప్పుల వాళ్ళు కొట్టే దెబ్బలతో చనిపోవటం నాకు ఇష్టం లేదు. పురుగుల మందు లేకపోయినా పర్వాలేదు, తాళ్లున్నాయి, ఈ చెట్టుకి ఊరేసుకుందాం అని చెబుతూ ఉండగా ఇంటి దగ్గర నుంచి చంద్రిక, హరిత బయలుదేరి మట్టి రోడ్డు మీద నడుచుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ పొలం దగ్గరికి వస్తారు. ఎక్కడా వాళ్ళకి తమ అమ్మా నాన్న వీరయ్య, కమల కనిపించలేదు. అక్క, అమ్మా నాన్న ఇక్కడెక్కడ లేరు. పొలంలో లేరంటే అదిగో ఆ చెట్టు దగ్గర ఉంటారు చెల్లి, పద అని అక్కా చెల్లెలు చెట్టు దగ్గరికి వచ్చారు. చెట్టుకి వీరయ్య, కమల ఉరేసుకొని కనిపిస్తారు. అది చూసి చంద్రిక, హరిత అమ్మా నాన్న అంటూ బోరున వాళ్ళ కాళ్ళని పట్టుకుని ఏడుస్తూ ఉంటారు. అక్కా చెల్లెళ్ళ ఏడుపులు విని ఆ పొలం చుట్టుపక్కల ఉన్న వాళ్లంతా పరిగెత్తుకుంటూ వచ్చి వీరయ్య, కమల శవాల్ని తీసుకొచ్చి గుడిసె ముందు పడుకోబెడతారు. తల దగ్గర దీపం, అగరవత్తులు వెలుగుతూ ఉంటాయి. చంద్రిక, హరిత చెరుకు దిక్కున కూర్చుని ఏడుస్తూ ఉంటారు. ఊరి వాళ్ళు చూస్తూ ఉంటారు. అప్పుడే కారులో సుదర్శన్ వస్తాడు. సైకిల్ మీద గోపయ్య వస్తాడు. పెద్ద మనిషి మాధవయ్యతో సుదర్శన్ ఇలా అంటాడు. మాధవయ్య గారు, చేయాల్సిన కార్యక్రమాలు మొదలుపెట్టండి అని చెప్పి కొంత డబ్బిస్తాడు. చీకటి పడుతూ ఉండగా వీరయ్య, కమల శవాలు శ్మశానంలో కాలిపోతూ ఉంటాయి. గుడిసెలో చంద్రిక, హరిత ఏడుస్తూ ఉంటారు. మాధవయ్య వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉంటాడు. అప్పుడు సుదర్శన్, గోపయ్యలు ఇలా అంటారు. మాధవయ్య గారు, నేను పెద్దమ్మాయిని తీసుకెళ్లి చదివించుకుంటాను, పెళ్లి చేస్తాను, ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటాను. నాకెలాగో పిల్లలు లేరని మీకు తెలుసు కదా. పెద్దమ్మాయిని మేము సొంత కూతుర్లా చూసుకుంటాం. అయ్యా మాధవయ్య, నేను చెప్పేది కూడా వినండి. చిన్నమ్మాయి హరితని నేను తీసుకెళ్లి సాదుకుంటాను. నాకు కలిగినంతలో బాగా చూసుకుంటాను. నాతో పాటుగా చిన్నమ్మాయిని పంపించండి. మిమ్మల్ని నేను మనసారా అభినందిస్తున్నాను. అమ్మా నాన్నల్ని పోగొట్టుకొని దుఃఖంలో ఉన్న ఈ పేద అక్కా చెల్లెళ్ళని తీసుకెళ్ళి మీ సొంత బిడ్డల్లా చూసుకుంటామని చెప్తున్నారు. చాలా సంతోషం. నేను పిల్లలతో మాట్లాడతాను, మీరు రేపు రండి అని చెప్పగానే సుదర్శన్ కారులో, గోపయ్య సైకిల్ మీద వెళ్ళిపోయారు. చంద్రిక, హరిత ఇలా రండి తల్లులు అని పిలవగానే ఇంట్లో అక్కా చెల్లెళ్ళు వచ్చారు.
రేపు మీలో ఒకరు పట్నం వెళ్ళాలి, మరొకరు పల్లెటూరికి వెళ్ళాలి. ఎవరెక్కడికి వెళ్తారో నిర్ణయించుకోండి అని చెబుతూ ఉండగా పక్కింట్లో ఉండే పార్వతి అన్నం కూర తీసుకుని వచ్చింది. అది చూసి మాధవయ్య వెళ్ళిపోయాడు. పార్వతి అక్కా చెల్లెళ్ళకి అన్నం పెట్టింది. ఏడుస్తూనే వాళ్ళిద్దరూ అన్నం తిన్నారు. తమ అమ్మా నాన్నల్ని తలుచుకుంటూ నిద్రపోయారు. మరుసటి రోజున కొండ చివర 10 ఏళ్ల చంద్రిక, 7 ఏళ్ల హరిత బాధగా ఏడుస్తూ నిలబడి ఉన్నారు. నిజం చెప్పక్క, మనం ఇక్కడి నుంచి దూకితే అమ్మా నాన్నల దగ్గరికి వెళ్తామా? ఖచ్చితంగా వెళ్తాను చెల్లి. నేను అమ్మా నాన్నల దగ్గరికి తీసుకెళ్తాను కదా. అక్క, ఇక్కడి నుంచి దూకాలంటే భయంగా ఉంది. భయపడకు చెల్లి, నేను 3 అంకెలు లెక్క పెడతాను. కళ్ళు మూసుకొని కిందికి దూకు. అంతే, ఎలాంటి భయం ఉండదు. పైగా అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళిపోతాం. సరే అక్క, నువ్వు లెక్క పెట్టు అని హరిత కళ్ళు మూసుకోగానే చంద్రిక కౌంట్ చేయటం మొదలు పెడుతూ ఉండగా అప్పుడే వాళ్ళ దగ్గరికి మాధవయ్య వచ్చాడు. ఇంకా ఆలస్యం ఎందుకు తల్లులు, దూకేయండి. మీ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళండి. వాళ్లతో కలిసి సంతోషంగా ఉండండి. వెళ్ళండి, దూకేయండి అని చెప్పగానే చంద్రిక, హరిత మాధవయ్యని చూసి ఏడుస్తూ అతని దగ్గరికి పరుగున వచ్చి అతన్ని పట్టుకున్నారు. ఏడవకండి తల్లులు, మనం అలా కిందకు వెళ్ళి సెలయేటి పక్కన కూర్చుని మాట్లాడుకుందాం అని అక్కా చెల్లెల్ని తీసుకొని కొండమీద నుంచి సెలయేటి దగ్గరికొచ్చాడు మాధవయ్య. అక్కడ ఉన్న 3 రాళ్ల మీద ముగ్గురు కూర్చున్నారు. ఇప్పుడు చెప్పండి తల్లులు, ఎందుకిద్దరూ కలిసి కొండ మీదకొచ్చారు? అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళడానికి పెద్దయ్యా. అవును పెద్దయ్యా, అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళడానికని వచ్చాము. మీ ఇద్దరినీ తీసుకెళ్లటానికి బంధువైన మామయ్య, చుట్టమైన బాబాయి వస్తున్నారు కదా తల్లులు. మళ్ళీ మీరెందుకు అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు? పెద్దయ్యా, మేము వాళ్లతో వెళ్ళం. ఇక్కడే ఇదే ఊర్లో మా గుడిసెలోనే ఉంటాం. నువ్వు ఏ పని చెప్పినా చేస్తాం పెద్దయ్యా. అన్నం పెట్టు. ఏదైనా పండుగొస్తే మీ పిల్లల పాత బట్టలివ్వు పెద్దయ్యా, అంతే. అవును పెద్దయ్య, నువ్వెంత పని చెప్పినా చేస్తాం. అంతేగాని మేము వాళ్లతో ఎక్కడికి వెళ్ళం పెద్దయ్య. నీకు దండం పెడతా పెద్దయ్య, మా ఇద్దరిని విడదయ్యొద్దు. అక్క లేకుండా నేనుండలేను పెద్దయ్య. అది కాదు తల్లులు, ఈ ఊళ్ళో ఉంటే మా అమ్మ నాన్న చేసిన అప్పులకి ఊరు వాళ్ళు రాళ్లతో కొట్టి చంపుతారా? లేదంటే ఊరి మధ్యలో ఉన్న చెట్టుకి కట్టేసి కొడతారా పెద్దయ్యా? చెప్పు పెద్దయ్యా, చెప్పు. ఊరి వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తారు పెద్దయ్యా? ఇలా చూడండి తల్లులు, మీ మంచి కోసం చెప్తున్నాను. మీ జీవితం బావుండాలని చెప్తున్నాను. హరిత, నువ్వు అక్క బావుండాలని కోరుకుంటావా లేదా చెప్పు. కోరుకుంటాను పెద్దయ్యా. మరి చంద్రిక, నువ్వు నీ హరిత బావుండాలని కోరుకుంటావా లేదా? కోరుకుంటాను పెద్దయ్యా. మీరిద్దరూ మీరు కోరుకున్నట్టుగా ఉండాలంటే ఒకరు పట్నం వెళ్ళాలి, మరొకరు పల్లెటూరికి వెళ్ళాలి అని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాడు మాధవయ్య. అందుకు అక్కా చెల్లెళ్ళు ఒప్పుకుంటారు. వాళ్ళని తీసుకుని ఇంటికి బయలుదేరుతాడు మాధవయ్య. గుడిసె దగ్గరికి కారులో సుదర్శన్ వస్తాడు. సైకిల్ తొక్కుతూ గోపయ్య వచ్చాడు. ఇద్దరూ కోపంగా ఒకరినొకరు చూసుకుంటూ గుడిసె ముందు నిలబడతారు. అప్పుడే చంద్రిక, హరితల్ని తీసుకుని మాధవయ్య ఇంటికొచ్చాడు. మన్నించాలి, పిల్లల్ని అలా బయటికి తీసుకెళ్లి వస్తున్నాను. హరిత, నీ బట్టలు తీసుకుని వచ్చేయి, మనం ఇంటికి వెళ్దాం. చంద్రిక, నువ్వు కూడా వచ్చేయి, కారులో మనం ఇంటికి వెళ్ళిపోదాం అని ఇద్దరూ చెప్తారు. అక్కా చెల్లెళ్ళు మరింత బాధగా ఏడుస్తూ, అక్క, నేను గోపయ్య బాబాయ్తో వెళ్ళను, నీతో పాటే వస్తాను. నన్ను కూడా తీసుకెళ్ళక్క, నేను కూడా వస్తాను, ప్లీజ్ అక్క అని బ్రతిమిలాడుతూ ఉంటుంది. ఆ మాటలు విని సుదర్శన్ నవ్వుకుంటాడు. గోపయ్య కోపంగా చూస్తూ ఉంటాడు. చంద్రిక ఏడుస్తూ, చెల్లి, సుదర్శన్ మావయ్య ఒప్పుకోడు. అప్పుల బాధ భరించలేక మన అమ్మ నాన్న ఆత్మహత్య చేసుకుంటే మనిద్దరిని బంధువులు పంచుకున్నారు. నిన్ను గోపయ్య బాబాయ్ తీసుకెళ్తున్నాడు, నన్ను సుదర్శన్ మావయ్య తీసుకెళ్తున్నాడు. ఇదొకటి చెయ్యక్క, నేను నీతోనే వస్తాను అని చెప్పగానే అక్కా చెల్లెళ్ళు బాధగా ఉంటారు. చంద్రిక కారు దగ్గర నిలబడింది. హరిత సైకిల్ దగ్గర నిలబడింది. ఊళ్ళో జరిగే ప్రతి పండక్కి నేను ఫోన్ చేస్తాను, పిల్లల్ని తీసుకొని రండి. అలాగే మాధవయ్య గారు, మీరు చెప్పిన తర్వాత తీసుకురాకుండా ఉంటానని చెప్పండి.
కాకపోతే 2-3 రోజులు ముందుగా చెప్పండి. అవును మాధవయ్య గారు, తమరు సడన్గా చెప్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది బాబు. ముందుగా చెప్తే పనులు చూసుకొని పంపిస్తాం. తప్పకుండా ఇద్దరికీ 2-3 రోజుల ముందే ఫోన్ చేసి చెప్తాను అని చెప్పగానే చంద్రిక ఏడుస్తూ కారెక్కింది. హరిత బాధగా సైకిల్ ఎక్కింది. కారులో చంద్రిక పట్నం వైపు వెళ్తూ ఉంటుంది. సైకిల్ మీద హరిత వెళ్తూ ఉంటుంది. అలా కొంత సమయం తర్వాత కారు ఖరీదైన ఇంటి ముందు ఆగింది. చంద్రికని తీసుకుని ఇంట్లోకి వచ్చాడు సుదర్శన్. సుదర్శన్ భార్య అలివేని ఇది చూసి, ఈ దరిద్రాన్ని బయటే అదే స్టోర్ రూమ్ లో వదిలిపెట్టరండి, లేదని నాతో వాదిస్తే మీరు కూడా స్టోర్ రూమ్ లో ఉండండి అని వెళ్ళిపోతుంది. ఇక చేసేదేమీ లేక సుదర్శన్ చంద్రికని స్టోర్ రూంలో పెడతాడు. ఇక్కడే ఉండి చంద్రిక, అన్నం నీళ్లు పంపిస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. చంద్రిక ఆ గదిలో బాధగా కూర్చుంటుంది. నేను అనుకున్నదొకటి, ఇక్కడ జరుగుతున్నది మరొకటి. మావేని చూస్తుంటే మంచివాళ్లా ఉన్నాడు, కానీ ఆ తలివేణిని చూస్తుంటే పెద్ద గయ్యాల్లా ఉంది అని అనుకుంటూ ఉండగా అలివేని అన్నం నీళ్లు తీసుకొచ్చి కోపంగా చంద్రికతో ఇలా అంటుంది. తిని ఆ గదిలోనే పడుకో. నేను చెప్పిన పని చెయ్యాలి, పెట్టింది తినాలి, ఇచ్చిన బట్టలు వేసుకోవాలి. కాదని అది కావాలి ఇది కావాలని కోరితే 4 కోసి నీ చేతిలో పెడతా, జాగ్రత్త అని బెదిరించగానే చంద్రిక భయపడిపోతుంది. ఇక అన్నం నీళ్లు పెట్టేసి అలివేని వెళ్ళిపోతుంది. చంద్రిక అన్నం తింటూ ఉండగా ఆ అన్నంలో ఒక బొద్దింక కనిపిస్తుంది. అంతే, చంద్రిక పాపం కన్నీళ్లు పెట్టుకుంటుంది. పట్నం పోతానని ఇష్టపడిన వచ్చిన నాకే ఇలా ఉంటే, అయిష్టంగా గోపయ్య బాబాయ్తో సైకిల్ మీద వెళ్లిన చెల్లి హరిత పరిస్థితి ఎలాగుందో ఏమో అని అనుకుంటూ ఉండగా గోపయ్య సైకిల్ మీద హరితని తీసుకుని మట్టి ఇంటికొచ్చాడు. గోపయ్య భార్య సుజాత గుమ్మంలోనే నిలబడి ప్రేమగా, అమ్మా హరిత, బాగున్నావా తల్లి? పద ఇంట్లోకి వెళ్దాం అని అంటూ ఇంట్లోకి తీసుకెళ్లి ప్రేమగా అన్నం తినిపిస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ అక్కా చెల్లెళ్ళ రిపబ్లిక్ డే. చంద్రిక, హరిత అనే అక్కా చెల్లెళ్ళు టౌన్లో ఒక చోట టైలర్ షాప్ పెట్టుకుని జీవనం సాగిస్తూ ఉంటారు. ఒక రోజున ఇద్దరూ షాప్లో పని లేకపోవడంతో ఇద్దరూ ఖాళీగా మిషన్ల ముందు కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. సుభాషిని డబ్బులతో అక్కడికొచ్చింది. చంద్రిక, నేనిచ్చిన బ్లౌజ్ కుట్టడం అయిందా? నిన్న మధ్యాహ్నమే అయిపోయిందక్క. సాయంత్రం పిల్లల్ని తీసుకుని వెళ్ళేటప్పుడు కనిపిస్తే చెప్దామని చూశాను, కానీ నువ్వు కనిపించలేదక్కా. నిన్న సాయంత్రమా? పిల్లల్ని తీసుకుని షాప్కి వెళ్ళాను చంద్రిక. 2 రోజుల్లో రిపబ్లిక్ డే వస్తుంది కదా. అమ్మాయి భరతమాత గెటప్ వేస్తుంది, అబ్బాయి సుభాష్ చంద్రబోస్ గెటప్ వేస్తున్నాడు. ఆ డ్రెస్సుల కోసమని వెళ్ళాం. మరి తీసుకున్నారా అక్క? తీసుకున్నా హరిత, ఇద్దరికి దాదాపుగా 2000 అయింది అని చెబుతూ ఉండగా చంద్రిక బ్లౌజ్ ఇచ్చింది, సుభాషిని డబ్బులిచ్చింది. అవును చంద్రిక, ఎలాగో మీ ఇద్దరికి టైలరింగ్ వర్క్ వస్తుంది కదా, రిపబ్లిక్ డేకి సంబంధించిన డ్రెస్సులను కుట్టి షాపుల ముందు పెట్టండి. నచ్చిన వాళ్ళు ఆ డ్రెస్సులు తీసుకుంటారు కదా. ఇప్పుడు ఎలాగో ఇద్దరు ఖాళీగా ఉన్నారు. ఈ షాప్ దగ్గర ఎవరు కొంటారక్క? కొండం పక్కన పెట్టు చంద్రిక, కనీసం ఈ షాప్ దగ్గర ఇలాంటి డ్రెస్సులు ఉన్నాయని తెలుస్తుంది కదా హరిత. ఎవరికైనా కావాలంటే అడుగుతారు. అక్క, సుభాషిని అక్క చెప్పింది బాగుందక్క. కనీసం మనం ఇలాంటివి కూడా కుడతామని కొందరికైనా తెలుస్తుంది కదా. అవును చెల్లి, అక్క నువ్వు చెప్పిన ఐడియా బాగుందక్క, చాలా థ్యాంక్స్ అక్క. భలే అక్క చెల్లెళ్ళు, మనలో మనకి థ్యాంక్స్ లాంటివి ఎందుకు చెప్పు. ఇక నేను వెళ్తాను. నన్నెవరైనా మంచి బట్టల షాపు కావాలని అడిగితే మీ దగ్గరికే పంపిస్తా. మంచిగా పని చేసుకుంటూ సంతోషంగా ఉండండి అని సుభాషిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చెప్పక్క, ఏ డ్రెస్సులు కుట్టు పెడదాం? జెండా రంగులొచ్చేలా టీషర్ట్, షర్ట్, తర్వాత మిలిటరీ డ్రెస్ ఒకటి, ఈ 3 కుట్టి షాప్ ముందు పెడదాం చెల్లి. సుభాష్ని అక్క చెప్పినట్టుగా ఎవరికైనా నచ్చితే తీసుకుంటారు. పెద్ద మొత్తంలో కావాలని అడిగితే మనం చాలా అదృష్టవంతులు. అవునక్క. చెల్లి, నువ్వు షాప్ చూసుకుంటూ ఉండు, నేను వెళ్ళి జెండా రంగుల క్లాత్లను తీసుకొస్తాను. ఇంతలో నువ్వు కలర్స్ దారాలను రెడీ చేసి పెట్టుకో. అలాగే అక్క అని హరిత చెప్పగానే చంద్రిక సంచి తీసుకుని షాప్ నుంచి బయలుదేరింది. హరిత ఖాళీగా కూర్చుని ఉంటుంది. ఆ టౌన్లోని అదొక పెద్ద ప్రైవేట్ స్కూల్. ప్రిన్సిపల్ దమయంతి, శిరీష టీచర్ ఇద్దరు కూర్చుని 2 రోజుల్లో సెలబ్రేషన్స్ చేయాల్సిన రిపబ్లిక్ డే గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మేడం, ఎంత సడన్గా చెప్తే ఎలా చెప్పండి? ఇంకో 2 రోజులే కదా ఉంది.
నాకెందుకో అలా చేస్తే బాగుంటుందనిపిస్తుంది శిరీష. బాగుంటుంది మేడం, కానీ ఈ 2 రోజుల్లో మన దగ్గరున్న స్టూడెంట్స్ మొత్తానికి జెండా రంగులతో టీషర్ట్స్ ఎవరైనా కొడతారా మేడం? మీరే ఆలోచించండి. అసలు కొంచెమైనా అవకాశం ఉందంటారా? కొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పు శిరీష. డబ్బులు ఇస్తానంటే చేయలేని పని ఉండదు, చెయ్యని పని వాళ్ళుండరు. ఇక్కడ డబ్బు ముఖ్యం కాదు మేడం, దేశభక్తి కూడా ఉండాలి. అలా ఉన్నవాళ్లే సరైన నిర్ణయం తీసుకొని మనకి సరైన సమయంలో టీషర్ట్స్ని అందిస్తారు. అలాంటి వాళ్ళ కోసం వెతకాలి మేడం. మీరు వెళ్ళి ఆ పని మీద ఉండండి అని ప్రిన్సిపాల్ మేడం చెప్పగానే శిరీష అక్కడి నుంచి బయలుదేరి టౌన్ మొత్తం తిరుగుతూ ఉంటుంది. 2 గంటల సమయం గడిచిన తర్వాత చంద్రిక రంగురంగుల క్లాత్లను తీసుకుని షాప్ దగ్గరికి వచ్చింది. చెల్లి, కలర్స్ క్లాత్లను తీసుకొచ్చాను, నువ్వు దారాలు తీసిపెట్టావు కదూ? నువ్వు చెప్పగానే తీసిపెట్టేశానక్క. సరే సరే చెల్లి, నేను టీషర్ట్స్ కుట్టడం స్టార్ట్ చేస్తాను, నువ్వు ఇంటికెళ్ళి తినేసిరా. వెళ్ళు. నాకు ఆకలిగా లేదు లెక్క, పని మొదలు పెట్టేద్దాం అని అక్కా చెల్లెలు మాట్లాడుకొని ఒకరు జెండా రంగులతో టీషర్ట్లు కుట్టడం, మరొకరు షర్ట్లు కుట్టడం మొదలు పెడతారు. టీచర్ శిరీష తిరిగి తిరిగి అలసిపోయి ఒక టీ బేకరీలోకి వెళ్ళి కూర్చొని ఐస్ క్రీం తింటూ ఉంటుంది. టౌన్ మొత్తం తిరిగితే 10-15 టైలర్ షాపులున్నాయి. వాళ్ళని ఇంత టైంలో ఇన్ని టీషర్ట్స్ కావాలని అడిగితే అమ్మో మా వల్ల కాదంటున్నారు. ఇప్పుడు ఎలా అని తనలో తాను అనుకుంటూ ఉండగా తన సెల్ ఫోన్ మోగుతుంది. చెప్పండి మేడం. తెలుసుకున్నారా మేడం? చాలా మందిని అడిగాను, అందరూ కుట్టడానికి ప్రాబ్లం లేదు, కానీ మనం చెప్పిన టైంలో ఇవ్వలేమని, అప్పటికి కుదరదని అంటున్నారు. టైమే ప్రాబ్లం అని చెప్తున్నారు మేడం. ఇక ఆడవాళ్ళు నేను చెప్పింది విని పిచ్చి ఆసుపత్రి నుంచి తప్పించుకొని ఇలా వచ్చిందా ఏంటి అన్నట్టుగా చూస్తున్నారు మేడం. ఓహో, ఆ డౌట్ నాకే అనుకున్నాను, వాళ్ళకు కూడా కలిగిస్తుందన్నమాట అని చెప్పగానే శిరీష అలకముఖం పెట్టి, మేడం మీరు కూడానా? జస్ట్ జోక్ శిరీష, ఇంకొక గంట ట్రై చేయండి, మనకు అనుకూలంగా దొరికితే ప్రొసీడ్ అవుదాం, లేదంటే నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం. మేడం ఎలాగో నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసేద్దాం. నాకు తెలిసినంత వరకు ఇంత తక్కువ టైంలో ఎవరు ఇవ్వకపోవచ్చు. ఇంతకు ముందే కదా శిరీష దేశభక్తి గురించి గొప్పగా చెప్పావు, అప్పుడే ఏ ఒక్కరి టైలర్లో దేశభక్తి లేదని తేలిపోయిందా? అలా కాదు మేడం, ఎంత దేశభక్తి ఉన్నా టైం కూడా ఇవ్వాలి కదా మేడం. అలా ఇవ్వకుండా దేశభక్తి ఉందని కుట్టేసి ఇవ్వడం అంటే ఎలా చెప్పండి? సరే సరే శిరీష, ఇక నువ్వు ఇప్పుడే స్కూల్ దగ్గరికి వస్తావా, లేదంటే మరొక గంట సేపు తిరిగి వస్తావా? ఏదైంది నీ ఇష్టమే. స్కూల్ దగ్గరికి వచ్చేస్తానులే మేడం అని శిరీష ఫోన్ పెట్టేస్తుంది. ఐస్ క్రీం తిని డబ్బులు టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతుంది. అక్కా చెల్లెలు చంద్రిక, హరితలు జెండా రంగులతో కుట్టిన టీషర్ట్లు, షర్ట్లని రెండింటినీ షాప్ ముందు పెడతారు. ఆ రెండింటినీ చూసుకుంటూ 2-3 మురిసిపోతూ ఉండగా అటుగా వెళ్తున్న శిరీష టీచర్ దేశభక్తి వెదచల్లేలా కన్నుల పండువగా ఉన్న ఆ జెండా రంగుల టీషర్ట్ని, షర్ట్లని చూశారు. చాలా సంతోషం వేసింది తనకి. ఆనందంతో ఆ షాప్ దగ్గరికి వచ్చి వాటిని చూస్తూ ఉండగా అక్కా చెల్లెళ్ళు సంతోషపడుతూ శిరీష దగ్గరికి వచ్చారు. చెప్పండి మేడం, ఏం కావాలి? ఈ టీషర్ట్ ఎవరు కుట్టారు? మేమిద్దరం మేడం. మీకు నచ్చిందా అండి? చాలా బాగా నచ్చింది. మీ పేర్లు? నా పేరు హరిత, తను మా అక్క, పేరు చంద్రిక. ఓకే ఓకే, లోపలికి పదండి, మీతో మాట్లాడాలి అని శిరీష షాప్లోకి వచ్చింది. ఒక స్టూల్ మీద కూర్చుంది. అక్కా చెల్లెలు సంబరంగా షాప్లోకి వచ్చి ఎవరి కుట్టు మిషన్ దగ్గర వాళ్ళు కూర్చున్నారు. ఇప్పుడు చెప్పండి మేడం. ఇలా చూడండి, బయటున్న టీషర్ట్ మాకు చాలా బాగా నచ్చింది. మా స్కూల్లో పిల్లలకి అలాంటి టీషర్ట్స్ వేయించి రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాం. దాదాపుగా మాకు 500 టీషర్ట్స్ కావాలి. కుట్టివ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. మీరు తయారు చేసిన టీషర్ట్స్ మాకు బాగా నచ్చింది. మీరు దేశభక్తితో అని శిరీష చెప్తూ ఉండగా మాట మధ్యలో హరిత కల్పించుకొని, డబ్బులు ఇవ్వరా మేడం అని టక్కున అడుగుతుంది. చంద్రిక కొంచెం కోపంగా చూస్తుంది. అయ్యో హరిత, డబ్బులు ఎక్కడికి పోవు. మీరు 500 టీషర్ట్స్ మాకు 2 రోజుల్లో కుట్టిస్తానని చెప్తే మీరు చెప్పిన ధర కంటే కొంచెం ఎక్కువే ఇప్పిస్తాను. ఏమంటారు? ఆలోచించుకోండి అని శిరీష చెప్పగానే అక్కా చెల్లెలు ఆనందంగా ముఖాలు చూసుకుంటారు. షాపు నుంచి బయటకొచ్చారు. అక్కా చెల్లెలు మాట్లాడుకొని 5 నిమిషాల తర్వాత షాపులోకి వెళ్లారు. చెప్పండి అక్కా చెల్లెలు, బాగా ఆలోచించుకున్నారా?
2 రోజుల్లో మాకు 500 జెండా కలర్స్తో టీషర్ట్స్ ఇస్తారు కదా? ఇస్తాం మేడం. ఒక్కొక్క టీషర్ట్కి ఎంత కట్టిస్తారో చెప్పండి అని చంద్రిక అడగగానే శిరీష అమౌంట్ చెప్పింది. అక్క చెల్లెలు మరింతగా సంతోషపడ్డారు. శిరీష చెప్పిన ధరకే వాళ్ళు ఒప్పుకున్నారు. అయితే ఈ 10,000 అడ్వాన్స్గా ఉంచండి. రేపు సాయంత్రం వరకే వస్తాను. ఎన్ని కుట్టగలిగితే అన్ని కుట్టి రెడీగా పెట్టండి. నేనొచ్చి తీసుకుని వెళ్తాను అని డబ్బుల్ని చంద్రిక చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది. అక్కా చెల్లెళ్ళు ఆ డబ్బుల కట్టను చూస్తూ ఎంతో మురిసిపోతారు. ఇంత డబ్బుని మనం కలలో కూడా చూస్తామనుకోలేదు కదా చెల్లి. అవునక్క, ఇది మనకొచ్చిన గొప్ప అవకాశం. దీన్నైతే మనం వదులుకోకూడదు. రాత్రి పగలు కష్టపడి 2 రోజుల్లో 500 టీషర్ట్స్ని కుట్టేయాలి. అవును చెల్లి, మిగతా డబ్బులు కూడా తీసుకోవాలి అని అక్కా చెల్లెలు మాట్లాడుకొని ఆ క్షణం నుంచే రిపబ్లిక్ డే టీషర్ట్లు కుట్టడం మొదలు పెడతారు. మధ్య మధ్యలో వాళ్ళు వీళ్ళు వచ్చి చిన్న చిన్న కుట్టు పనులు చేయమని అడుగుతూ ఉంటారు. కానీ అక్కా చెల్లెలు ఇక ఏ పనులు చేయకుండా టీషర్ట్స్ కుట్టడమే చేస్తూ ఉంటారు. సమయం రాత్రి 9 గంటలు దాటింది. అక్కా చెల్లెలు షాప్ క్లోజ్ చేసి ఇంటికొచ్చారు. చేతనైన వంట చేసుకుని తిని పడుకున్నారు. ఓ రాత్రి వేళ అక్కా చెల్లెళ్ళు ఒకరికి ఒకరు తెలియకుండా ఒకరు షాప్ దగ్గరికి వచ్చారు. నీకు తెలియకుండా నేనొచ్చి టీషర్ట్స్ కుట్టి పెడదాం అనుకుంటే నువ్వెప్పుడు షాప్ దగ్గరికి వచ్చావక్కా? అదే ప్రశ్న నేను వేస్తున్నాను చెల్లి. నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చానక్క. కాసేపు పడుకోపో వెళ్ళి. నేను చకచకా కుట్టేస్తాను. నేను అదే చెప్తున్నాను చెల్లి. నువ్వు వెళ్ళి పడుకో, నేను మిషన్ కుడతాను. ఇద్దరం కలిసి శిరీష మేడం చెప్పినట్టుగా అందరికీ టీషర్ట్స్ కుట్టిస్తున్నావు అని అక్కా చెల్లెలు షాపు తెరిచి షాప్ క్లోజ్ చేసుకుని చకచకా టీషర్ట్స్ కుట్టడం మొదలుపెట్టారు. అలా దేశభక్తితో అక్కా చెల్లెళ్ళు అనుకున్న టైంకి అనుకున్నట్టుగా టీషర్ట్స్ కుట్టి శిరీషకు అప్పగించారు. శిరీష కూడా తను చెప్పినట్టుగా మిగతా డబ్బులిచ్చి వాటిని తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు రిపబ్లిక్ డే. స్కూల్లోని పిల్లలు జెండా రంగుల టీషర్ట్స్ వేసుకుని చక్కగా ఉంటారు. అక్కా చెల్లెళ్ళు ఆ స్కూల్కి వెళ్తారు. ఘనంగా రెపరెపలాడుతూ జాతీయ జెండా ఎగురుతూ ఉంటుంది. అందరూ సెల్యూట్ చేస్తారు. అలా అక్కా చెల్లెళ్ళ రిపబ్లిక్ డేని సంతోషంగా జరుపుకుంటారు. ఇది వాళ్ళ కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.